హాయ్ సుహాస్ గారు. హాయ్ అండి. ఇక్కడ హాయ్ అండి. హాయ్. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, ఫేస్ బ్లైండ్నెస్ అనేది. ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన కాన్సెప్ట్ ఇది. టీజర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న పీపుల్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా చూసారా? లేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు అసలు తెలియదు ఫేస్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదు. నాకు ఫస్ట్ టైం స్టోరీ నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడే వింటాం ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అయ్యారండి ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? పాయింట్ చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినండి. బేసిక్గా నేను థ్రిల్లర్స్కి పెద్ద ఫ్యాన్ కాదు. థ్రిల్లర్స్ నాకు డ్రామా అయ్యంటే ఇష్టం. బట్ ఫస్ట్ ఆయన నరేషనప్పుడు థ్రిల్లర్ అని వెంటనే నరేషన్ స్టార్ట్ చేయకముందే నో చెప్దాం అనుకున్నా. నరేషన్ స్టార్ట్ చేసిన ఒక 15 minutes తర్వాత అసలు రెప్పార్పకుండా చూస్తున్నా, నోరు తెరిసిపోయి అలా చూస్తున్నాను. సో సినిమా అయిపోయిన వెంటనే చేసేద్దాం, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను అనమాట. అంత ఎంగేజింగ్గా అంత బాగా రాసుకున్నారు ఆయన, డైరెక్టర్ అర్జున్. ఓకే. డైరెక్టర్ అర్జున్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు సుకుమార్ గారు శిష్యుడు అని తెలిసింది. నిజంగా ఆ మార్క్ అయితే టీజర్లో కనిపించింది. థ్యాంక్ యూ అండి. అదే అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఎక్కువగా ఈ అమెరికా వాళ్ళకి వస్తుంటుంది. కానీ ఇండియాలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి వచ్చినట్టు ఐడెంటిఫై అయింది. ఓకే. ఈ స్టోరీ మీరు ఎప్పుడు రాసుకున్నారు అసలు? అయింది సార్, ఇది రాసుకొని ఒక 2 years పైన అయింది. అంటే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది అంతే ఇది. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది అనమాట అంతే. ఓకే. అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ గురించి ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే దీనికి రికవరీ కూడా లేదు, ట్రీట్మెంట్ కూడా లేదని అంటున్నారు. మీరు ఏం చెప్పబోతున్నారు సినిమాలో? అంటే ఇది యాక్చువల్లీ జస్ట్ ఒక సర్వైవల్ డ్రామా అండి. ఇది ఒక ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న ఒక మనిషి ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఎట్లా బయటకు వస్తాడో అని ఒక సర్వైవల్ డ్రామా, ఒక థ్రిల్లర్ జోన్లో తీసుకెళ్ళడం అంతే. ఇది దీంట్లో ఒక థ్రిల్గా ఆడియన్స్ కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అంతే మ్యాక్సిమం. అంటే హీరోకి ఒక డిసీజ్ పెట్టి దాని ద్వారా కామెడీ పండించడం కామన్, భలే భలే మగాడివో ఇలాంటివి చూసుకుంటే. కానీ మీరు థ్రిల్లర్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు అంటే ఇది అది నేను చూసాను కాబట్టి ఈ యాంగిల్లో వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాకు థ్రిల్లర్ కూడా కొద్దిగా ఇష్టం నాకు యాక్చువల్లీ. సో అలా. ఫస్ట్ చాయిస్ సుహాసేనా, వేరే హీరో ఎవరైనా? అవును, సుహాస్ గారు అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుహాస్ అన్న. హాయ్ డార్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ బాగుంది, బ్యాక్ టు బ్యాక్. బట్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఏది? మీరు, విశ్వక్ సేన్ గారు, కార్తిక్ సుబ్బరాజ్ గారు, ఆండ్రియా గారు, సింబు గారు, సత్యదేవ్ గారు, సో మీ అందరినీ పెట్టి 11-12 మంది స్టార్స్తో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందన్నా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అది సినిమానా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్, అసలు ఏంటి? నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా. ఎవర్రా మీరంతా అంటే, నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా. అది ఎందుకు వేసారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు, నాకు తెలిసి నేనైతే లేను, మరి వాళ్ళు తెలియదు. అసలు జీరో ఐడియా అది నాకు. ఓకే.